ప్రియబిడ్డ, నీ దారి ఒకవేళ మూసుకుపోయిందేమో, నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో చాలా చిక్కులు ఉన్నాయేమో, ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో, అయోమయంగా ఉన్నావేమో, కన్ఫ్యూషన్లో ఉన్నావేమో, నాకు దారంతా మూసుకుపోయినట్టుంది, నా వల్ల కావటం లేదు, నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు, నేను ఈ సమస్య నుంచి ముందుకు ఎలా వెళ్ళగలను, నా కుటుంబాన్ని ఎలా నడిపించగలను, ఇలా రకరకాల ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటే ధైర్యంగా ఉండు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దైవజనుడిగా ఈ మాటే చెప్పాలనుకున్నాను. దేవుడు నీకు తోడుగున్నాడు. చల్లటి మేఘం ఆయనే, రాత్రిపూట కాంతి కూడా ఆయనే. నిన్ను అంత అద్భుతమైన రీతిలో ప్రభు నడిపిస్తాడు, క్షేమాన్ని కలిగిస్తాడు, త్రోవ చూపిస్తాడు. నేను ఎలా నడవాలి, నాకు దారి తెలియట్లేదు, ఏమీ కంగారు పడక్కర్లేదు. నీకు ఆయనే దారి చూపించి ముందుకు తీసుకెళ్తాడు. నీ సమస్య నుంచి దారి చూపించి ముందుకు తీసుకెళ్ళేవాడు ఆయనే. దేవుని మీద ఆధారపడు. దేవుణ్ణే నీ తండ్రిగా చేసుకో. నిన్ను నడిపించే ఒక నాయకుడిగా దేవుణ్ణి చేసుకో. ఆయన నీకు సహాయకుడు. నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నీ సమస్యలో నుంచి బయటికి తెస్తాడు, నీ మీద దృష్టి పెడతాడు, నీకు ఆలోచన చెప్తాడు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ ధైర్యం ఏం కోల్పోవు. మూతబడిపోయిన నీ మార్గాన్ని సరళము చేయగలిగిన వాడు ఆయనే. నీకు తోడై ఉండి నడిపించి కృప చూపిస్తాడు.